ఫ్రెండ్స్ ఇలాంటి ఫొటోస్ అయితే మనకు నేమ్ ఆర్ట్ ఫొటోస్ అయితే కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయి, వైరల్ అయితే అవుతున్నాయి. సో మీరు కూడా మీ యొక్క నేమ్ అనేది ఈ విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్. సో అది ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ని పిక్సార్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ కింద ప్లస్ మీద టాప్ చేసుకుని ఇక్కడ ఎడిట్ ఫోటో మీద టాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ అయితే ఇస్తాను. ఓకే, సో ఒక ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇవన్నీ టెలిగ్రామ్లో పోస్ట్ అనేది చేస్తాను, టెలిగ్రామ్లో జాయిన్ అయితే అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరి నేమ్ అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క నేమ్ అనేది టైప్ అయితే చేయండి. ఓకేనా, ఓకే, అన్ని బిగ్ లెటర్ తీసుకొని పైన రైటింగ్ మీద టాప్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కలర్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ కలర్ వచ్చేసి మీకు నచ్చిన కలర్ అని ఒకటి యాడ్ అయితే చేసుకోండి. నేను రెడ్ కలర్ పెడుతున్నాను. ఓకే, పెట్టేసిన తర్వాత పైన డౌన్లోడ్ మీద టాప్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు 2 నేమ్స్ కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు. నేను సింగిల్ అయితే యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను, అంటే మీరు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, పైన ఇంటూ సింబల్ మీద టాప్ చేసుకోండి. ఓకే, మనకి ఇక్కడ ఈ విధంగా అయితే వస్తాయి. ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫేస్కి సంబంధించినవి. ఒకసారి ఈ యొక్క యాప్ అనేది ఫుల్గా అయితే చూడండి. మీకు తెలియకపోతే కామెంట్ చేయండి. ఈ యొక్క యాప్ ఫుల్ ట్యూటోరియల్స్ కావాలంటే నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో అయితే చేస్తాను. ఓకేనా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు మీకు ఇక్కడ పైన ఎడిట్ ఫోటో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఇంతకుముందు మనం ఎడిటింగ్ చేసుకున్న ఫోటో ఉంది కదా, ఆ ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కింద మనకు యాడ్ ఫిల్టర్ ఉంటుంది చూడండి, సెకండ్ ఆప్షన్, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, మీరు ట్యాప్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనకు సీన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఓకేనా, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు కొన్ని చాలా వరకు అయితే మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే ఉంటాయి. సింపుల్గా వాటి మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా కొంచెం స్కాన్ అనేది చేసుకుంటుంది ఈ విధంగా. ఓకే, స్కాన్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా ఫోటో అయితే సో రెడీ అయితే అయిపోతుంది. ఓకేనా, సో ఈ విధంగా అయిపోయిన తర్వాత పైన రైట్కి మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ సేవ్ ఉన్నది కదా, సేవ్ మీరు ట్యాప్ చేసుకున్న మనకి ఒక ఇమేజ్ అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఓకేనా, సో ఇదే విధంగా చాలా అయితే ఉన్నాయి ఇలాంటి ఫిల్టర్లు అయితే యాడ్ అనేది చేయండి. ఓకే, ఇంకా ఉన్నాయి చూడండి, మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, కొన్ని అయితే ఉన్నాయి, కొన్ని మీరైతే ఇవన్నీ అయితే చూసుకొని మీకు నచ్చింది అయితే ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, ఓకే, సో ఈ విధంగా చేసుకోండి. పైన సేవ్ మీద టాప్ చేసుకుంటే మనకు ఇలాంటి ఇమేజ్ అయితే సేవ్ అయితే అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.